డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రుక్మిణి మృదుల తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్కిన్సన్ వ్యాధి అత్యంత సాధారణంగా కనిపించే న్యూరో డిజనరేటివ్ వ్యాధులతో ఒకటని చెప్పారు. మన దేశంలో ప్రతి 1,00,000 జనాభాలో సుమారు 42 నుండి 60 మంది వరకు ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. అశోక్ రెడ్డి, సంగీత పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో చేరారని చెప్పారు. వారికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామన్నారు. ఆ రోగులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. పార్కిన్సన్స్ వ్యాధి బీపీ, షుగర్ల జీవితాంతం ఉండే వ్యాధి అని డాక్టర్ రుక్మిణి తెలిపారు. మందులు వాడినా నయం కాదని, కేవలం శస్త్రచికిత్సతోనే నయం అవుతుందన్నారు. మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్, ఏపీ మేనేజర్ ఎస్వివి రామకృష్ణ పాల్గొన్నారు. We have a research center called as Parkinson's Disease and Movement Disorder Research Center, యశోద హైటెక్ సిటీలో ఉంది. ఇప్పుడు దాంట్లో డాక్టర్ రూపం బోర్గోహెన్ గారు అనే మా సీనియర్ కొలీగ్, నేను, డాక్టర్ శృతి, న్యూరోసర్జన్ డాక్టర్ రాజేష్, అండ్ ఇంకా మిగతా వాళ్ళు డాక్టర్ వివిఎస్ఆర్కే ప్రసాద్ గారు అండ్ కొందరు వేరే డాక్టర్స్, మొత్తం ఒక టీమ్ ఓన్లీ మూమెంట్ డిజార్డర్స్ పేషెంట్స్ గురించి చూసుకుంటున్నాం. సో న్యూరాలజీలో ఈ మూమెంట్ డిజార్డర్స్ అన్నది కొంచెం అంటే కదలికలు ఎక్కువ తక్కువ ఉండే వాళ్ళకి ఇబ్బంది రావడం, కదలికలు ఎక్కువ తక్కువ ఉండి ఇబ్బంది రావడానికి మూమెంట్ డిజార్డర్స్ అంటాం. సో దాంట్లో చాలా కామన్ అన్నది పార్కిన్సన్ డిజీజ్. పార్కిన్సన్ డిజీజ్లో ఏమవుతుందంటే కొంచెం మూమెంట్స్ తగ్గుతాయి. నార్మల్గా ఉన్న మూమెంట్స్ స్పీడ్ కానీ అమౌంట్ ఆఫ్ యాంప్లిట్యూడ్ రెండు తగ్గుతాయి. వాళ్ళకి దాంతోపాటు వణుకు రావచ్చు. వణుకు అనేది మామూలుగా కూర్చున్నప్పుడు వణుకు రావచ్చు. దాంతోపాటు వాళ్ళకి వేరే వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మాట్లాడడంలో తేడా రావడము, హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవ్వడము, స్లో అయిపోవడము, కొంచెం వంగిపోవడము, ఇవి కాకుండా నిద్రలో కలలు రావడం, కలవరింతలు రావడము, యూరిన్ కొంచెం అర్జెంట్గా అవ్వడము, కాన్స్టిపేషన్ ఉండడం, స్మెల్ రావడం, ఇవన్నీ కాన్స్టలేషన్ ఆఫ్ సిమ్టమ్స్ పార్కిన్సన్ డిజీజ్లో వస్తాయి. అందరికీ అన్ని సిమ్టమ్స్ రావు, బట్ చాలామందికి మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ వస్తాయి. సో ఈ పార్కిన్సన్ డిజీజ్ అన్నది బ్రెయిన్లో నరాలు క్షీణించిపోవడం వల్ల స్టార్ట్ అవుతుంది. ఈ నరం ఎందుకు క్షీణించిపోతుందంటే ఒక ప్రోటీన్ ఆల్ఫా సిన్యూక్లిన్ అని మన నరాల్లో, బ్రెయిన్లో ఉన్న నరంలో ఎక్కువ అయ్యి ఆ నరం డ్యామేజ్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ప్రస్తుతం మనకి వరల్డ్ వైడ్ ఎక్కడ కూడా ఈ ప్రోటీన్ని తగ్గించడానికి కానీ ఆ ప్రోటీన్ని తీయడానికి కానీ మనకి ట్రీట్మెంట్ లేదు. బట్ ఈ నరాలు క్షీణించిపోవడం వల్ల డోపమైన్ అనే పదార్థం తగ్గుతుంది. ఆ డోపమైన్ రిప్లేస్మెంటే మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ డోపమైన్ రిప్లేస్మెంట్ మెడిసిన్స్తో ఇస్తూనే ఉండొచ్చు. లైక్ ఈ డోపమైన్ రిప్లేస్మెంట్కి సిండోపా, టిడోమెట్ ప్లస్ ఎల్సిడి అని కొన్ని మందులు ఉంటాయి, విచ్ ఇంక్రీసెస్ ద డోపమైన్ లెవెల్ ఇన్ ద బ్రెయిన్. లీవోడోపా, కార్బిడోపా అని కాంబినేషన్. అలానే డోపమైన్ లాగా ఉన్న కొన్ని మందులు ఉన్నాయి, ప్రామిపెక్సోల్, రొపినెరోల్, రోటిగోటిన్, ఇవన్నీ ఓరల్ టాబ్లెట్స్ కింద వాడచ్చు. ఇనీషియల్ స్టేజ్లో పార్కిన్సన్ డిజీజ్లో స్టార్ట్ అయినప్పుడు ఈ మందులు బాగా పనిచేస్తాయి. అది కాకుండా కొన్ని మందులు డోపమైన్ బ్రేక్ డౌన్ని తగ్గించడానికి కొన్ని మందులు ఉన్నాయి. సో ఇవన్నీ మందులు కాంబినేషన్ ఇనీషియల్ పార్కిన్సన్ డిజీజ్ స్టార్ట్ అయినప్పుడు బాగా పనిచేస్తాయి. పేషెంట్స్కి డోపమైన్ అందంగానే వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. స్లోనెస్ తగ్గుతుంది, స్టిఫ్నెస్ తగ్గుతుంది, మాట్లాడడం బెటర్ అవుతుంది. బట్ రాను అంటే ఒక 5-6 సంవత్సరాలు అయినాక అడ్వాన్స్ పార్కిన్సన్ డిజీజ్ అంటాం. సో ఈ మందుల ఎఫెక్ట్ తగ్గిపోతుంది. ఈ మందులు కంటిన్యూస్గా 24 గంటలు మనకి ఇప్పుడు ఎకోస్ప్రిన్ కానీ మన షుగర్ ట్యాబ్లెట్లో ఆర్ ఇన్సులిన్లో లాంగ్ యాక్టింగ్ అంటాం. అలా లాంగ్ యాక్టింగ్ మందులు ఓరల్ ట్యాబ్లెట్స్ లేవు. సో ఏమవుతుందంటే అందరికీ మందులు ఒక 3-4 అవర్సే పనిచేస్తే మళ్ళీ వాళ్ళు డౌన్ అవుతారు. సో ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అని అంటాం, ఆన్ ఆఫ్ ఫినామినా. అంటే వాళ్ళకి మెడిసిన్ వేసుకున్నాగానే వాళ్ళకి ఒక స్విచ్ ఆన్ చేసి వాళ్ళు మామూలుగా మంచిగా మనుషుల్లాగా ఉంటారు. మళ్ళీ ఆ మందులు ఎఫెక్ట్ తగ్గంగానే వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోతాయి. ఈ ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్ తగ్గంగానే వాళ్ళు డల్ అయిపోవడం, వాళ్ళు నడకలేకపోవడం అలా అవుతాయి. అవి కాకుండా కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. కొంచెం ఈ ఎక్స్ట్రా మూమెంట్స్, డిస్కైనీసియస్ అంటాం, కొంచెం డోస్ పెరిగే కొద్దీ వాళ్ళకి కొంచెం మూమెంట్స్ కాకుండా ఎక్కువ మూమెంట్స్ రావచ్చు, ఇటు కదిలిపోవడం అట్లా రావచ్చు. సో ఒకవైపు ఏమో వణుకుంటుంది ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళకి మందులు లేకపోయినప్పుడు, మందులు వేసుకున్నాక డిస్కైనీసియస్ రావచ్చు. కొన్నిసార్లు సైకాట్రిక్ ప్రాబ్లం, కన్ఫ్యూజన్, పిచ్చిగా మాట్లాడడం, ఇవన్నీ మందులు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. వెయిట్ తగ్గిపోవడం, నీరసం అయిపోవడం, నడక తగ్గిపోవడం, ఆల్మోస్ట్ బెడ్ రిడన్ అయిపోవడం అవుతుంది. సో ఇలా అవ్వకుండా ఉండడానికి అడ్వాన్స్ పార్కిన్సన్ డిజీజ్లో వచ్చినప్పుడు కంటిన్యూస్ డోపమినర్జిక్ స్టిమ్యులేషన్ అని మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే కంటిన్యూస్గా డోపమైన్ ఇవ్వాలి, ఎక్కడ మనకి అవసరం ఉందో బ్రెయిన్లో అక్కడే అందించాలి. సో ఈ డోపమైన్ మనం ట్యాబ్లెట్తో ఇవ్వకుండా ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్తో ఇవ్వచ్చు. సో వీ కాల్ దట్ యాజ్ బ్రెయిన్ పేస్ మేకర్. ఒక వైర్ పాస్ చేసి మనకి ఎక్కడ డోపమైన్ పని చేస్తుందో ఆ ఏరియాలో వైర్ పెట్టి
దానిలో ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ బ్రెయిన్ పేస్ మేకర్ బయట ఒక బయట అంటే కింద చర్మం కింద ఒక పేస్ మేకర్ పెట్టి దాన్ని కంటిన్యూస్గా ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అందిస్తుంది. సో 24/7 ఆ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ నడుస్తూనే ఉంటుంది. సో ఆ బ్రెయిన్ పేస్ మేకర్ పనిచేస్తుంటుంది కాబట్టి వాళ్ళకి డే అంతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళు దే కెన్ గో బ్యాక్ టు వర్క్, దే కెన్ స్టార్ట్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. వాళ్ళకి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ప్రతిసారి వాళ్ళ మందులు అయిపోతుందేమో, ఆ ఎఫెక్ట్ తగ్గిపోతుందేమో, మేము డల్ అయిపోతామో అనే ఆలోచన ఉండదు. సో దే కమ్ బ్యాక్ టు కంప్లీట్లీ దే కమ్ బ్యాక్ టు నార్మల్సీ, ఆల్మోస్ట్ నార్మల్సీ. సో ఈ బ్యాటరీ అనేది ఇట్ హ్యాస్ టు కంటిన్యూస్లీ గో ఆన్ లైఫ్ లాంగ్. ఆ బ్యాటరీ పేస్ మేకర్ ఉండాలి. దాంతోపాటు కొంచెం మందులు ఇస్తాం టు కౌంటరాక్ట్. ఇప్పుడు ఉన్న ఈ సర్జరీ అయితే ఒక 25 years నుంచి ఇండియాలో ఉంది. డాక్టర్ రూపం బొర్గోహెన్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ టు యాక్చువల్లీ స్టార్ట్ ఇనిషియేట్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా ఇన్ 2001 ఇన్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో. అప్పటి నుంచి ఈ టీమ్ హెస్ బీన్ గోయింగ్ ఆన్ ఇట్. బట్ చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి, చాలా సొఫిస్టికేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మేము బ్యాటరీ పెట్టినాక పేషెంట్ ట్రీట్మెంట్ పరంగా మనం చెక్ చేసుకొని ఆ పేస్ మేకర్ని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో వన్స్ పేషెంట్ ఇప్పుడు సపోజ్ ఇవాళ బాగున్నారు, రేపు నడక ఇబ్బంది ఉంది, మాట్లాడడం ఇబ్బంది ఉంది, వణుకు తగ్గింది. సో ప్రతి సిమ్టమ్స్ని చూసుకొని మేము ప్రోగ్రామింగ్ అంటాం, ఆ ప్రోగ్రామింగ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడే లాంచ్ అయింది ఇండియాలో, ఒక 1 week బ్యాక్ లాంచ్ అయింది. ఈజ్ కాల్డ్ అస్ అడాప్టివ్ DBS అంటాం. అడాప్టివ్ DBS అంటే బ్రెయిన్ సిగ్నల్ని వైర్తో సెన్స్ చేసుకొని ఆటోమేటిక్గా ఆ కరెంట్ మాడ్యులేట్ చేయడానికి దెర్ ఇస్ అ పాసిబిలిటీ విచ్ హెస్ కమింగ్. సో దాంతో ఈ అడాప్టివ్ DBS అంటే ఇప్పుడు మనకి ఒకసారి బ్రెయిన్ పేస్ మేకర్ పెడితే మళ్ళీ దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే ఆటోమేటిక్గా చూసుకొని ఎప్పుడు కరెంట్ ఎక్కువ అవసరం అయితే అప్పుడు కరెంట్ ఎక్కువ, ఎప్పుడు కరెంట్ తక్కువ అవసరం అవుతుంది అప్పుడు తక్కువ వాడచ్చు. సో దాంతో పేషెంట్ ఇంకా అసలు హాస్పిటల్ కూడా మేబీ దే కెన్ కమ్ వన్స్ ఇన్ అ ఇయర్ ఆర్ టు హ్యావ్ అ విజిట్ ఆర్ నాట్. ఇప్పుడైతే ప్రస్తుతం ఒక 3 monthsకి ఒకసారి వచ్చి వాళ్ళు చేంజ్ చేసుకొని వెళ్తారు. సో దిస్ ఈజ్ DBS. ఇది పార్కిన్సన్ డిజీజ్ కాకుండా వేరే 2-3 మూమెంట్ డిజార్డర్స్లో కూడా మనం DBS ఇవ్వచ్చు. సో దాంట్లో ఒక ట్రెమర్, ఎసెన్షియల్ ట్రెమర్ ఉన్న వాళ్ళకి DBS చేయొచ్చు. డిస్టోనియా అని వంకర ఫేస్ కొంచెం అబ్నార్మల్గా పాస్చర్ ఉన్నప్పుడు చేతులు కాళ్ళు టైట్ అయిపోయి ఒక పొజిషన్ ఉంటుంది. సో డిస్టోనియా ట్రెమర్, దీనికి కూడా మనం DBS ఇవ్వచ్చు. కొన్ని సైకియాట్రిక్ కండిషన్లో కూడా DBS చేయొచ్చు. ఇప్పుడు మా దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ న్యూరో సర్జన్ ఇస్ దేర్ హూ హ్యాస్ మోర్ దాన్ ఆల్మోస్ట్ 800 cases ఆఫ్ DBS ఆయన చేస్తున్నారు. సో ఆయనే చేస్తారు. సో ఈ DBSలో ఏంటంటే ఒక 2 రంధ్రం చేసి బ్రెయిన్లో వైర్లు పాస్ చేయాల్సి వస్తుంది. ఆ వైర్ డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ ఆ పొజిషన్లో పెట్టడానికి MRI గైడెన్స్ ద్వారా మేము యూజువల్ ప్రజెంట్ చేస్తాం. సో దానికి ఒక స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ సెట్ ఇస్ అవైలబుల్ విత్ అవర్ టీమ్.